ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా. భారత్లో అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి మనం మాట్లాడితే, ఏదైతే స్లీపర్ సెల్స్ గురించి అయితే పోలీస్ అధికారులు కావచ్చు, దాంతోపాటు ఎన్ఐఏ చాలా రకాలైనటువంటి బృందాలతో స్లీపర్ సెల్స్ని జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. సో ఎక్కడెక్కడ నక్కి ఉన్నారు అనే దానిపైన అయితే పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. సో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మందిని అదుపులో తీసుకున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ స్లీపర్ సెల్స్ ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన మాట్లాడితే, సో సెన్సిటివ్ విషయాలు ఏవైతే ఉంటాయో భారత్కి సంబంధించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరైతే పాకిస్తాన్కి వాళ్ళు చేరవేస్తారు. సో ఇదంతా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢచారుల్లా వీళ్ళు ఉన్నారు, వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక స్లీపర్ సెల్స్ అనే ఒక పేరుతోనైతే ఇదంతా కూడా విధ్వంసం అయితే చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది సిటిజన్స్ అయితే ఉన్నారు. అన్న మీరు చెప్పండి. సో ఈ వార్త విన్న తర్వాత చాలా మంది భయపడతా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మన పహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రదాడి, అంటే మనకు రీసెంట్గా జరిగిందంటే మన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి. అంటే ఆ ఉగ్రదాడి జరిగిందంటే కారణం ఏంది? మన దేశంలో ఉంటూ, మన దేశం గాలి పీలుస్తూ, మన దేశ తిండి తింటూ, మన దేశంలో అన్ని రకాల వసతులు అనుభవిస్తూ వాళ్ళకి వత్తాసు వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉగ్రవాదులు, అంటే వాళ్ళకి దోస్తులు అనొచ్చు, లేకపోతే సన్నిహితులు అనొచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టాలు అనొచ్చు, ఇంకెవరు అనొచ్చు, అటువంటి వాళ్ళ ద్వారా మన దేశానికి ముప్పు గట్టిగా ఉన్నది. అంటే బయటకు వెళ్ళి వచ్చి ఎవరో కొడతలేరు మనల్ని, మన దేశంలోనే ఉంటూనే మనల్ని కొడుతున్నారు. దానికి కారణం ఎవరు? దేశ పాలకులు అనొచ్చు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ అనొచ్చు. అంటే దాంతోపాటు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి, లేకపోతే విజిట్ వీసా పైన వచ్చి ఇక్కడ పూర్తిగా వాళ్ళు ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు హోల్ సిటీ లాంటి ఏరియాలలో 230కి పైగా చాలా మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మేము ఈ దేశాలకి ఈ డేట్ వరకు మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది, దానికి జరిమానా ఉంటుంది అనేది కూడా మాట్లాడడం జరిగింది. సో దీనంతా కూడా పక్కన పెడితే స్లీపర్ సెల్స్గా ఉంటూ ఎవరైతే దేశంలో పుట్టి పెరిగి ఏదైతే పాకిస్తాన్కి అయితే చాలామంది సమాచారాన్ని కూడా చేరవేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రముఖ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే దేశం మాత్రమే కాదు, మన జిల్లా, మన రాష్ట్రం కూడా ముప్పులో ఉన్నది. ఎందుకు ముప్పులో ఉన్నదని చెప్తున్నా అంటే, ఆ ముప్పు కారణం ఈ ఐఎస్ఐ తీవ్రవాదులు. ఐఎస్ఐ తీవ్రవాదులతో పాటు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేసే ప్రతి ఒక్క కుక్క, కుక్క అని ఎందుకంటున్నా అంటే, మన దేశంలో ఉన్న తిండి తింటూ వాళ్ళు వేసే ఎంగిలి బొక్కలకు అలవాటు పడి, ఎంగిలి బొక్కలకు అలవాటు పడి మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే బయటకు చేరవేయని విషయాలు ఉన్నాయో, అంటే మిలిటరీకి సంబంధించి కావచ్చు, వ్యవస్థ పరంగా కావచ్చు, లేకపోతే మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దేశంలో చేస్తున్నటువంటి విషయాలు కావచ్చు, అటువంటి వాటిని ఏవైతే గూఢంగా ఉంచాలో, అంటే గుప్తంగా ఉంచాలో, వాటిని కూడా వాళ్ళ స్వార్థం కోసం, పైసల కోసం, వాళ్ళు వేసే ఏదైనా చిన్న వాటి కోసం వాళ్ళు మన సమాచారాన్ని విదేశాలకు అమ్ముకుంటారు. అంటే విదేశాల కంటే కుక్కలకు అమ్ముతుండ్రు. ఇక లిటరల్గా ఇచ్చేవాడు కుక్కనే, తీసుకునేవాడు కుక్కనే. అవును. మన దేశంలో కాకుండా హైదరాబాద్లో కూడా ఈ ఐఎస్ఐ సంబంధించిన మూలాలు ఉన్నాయని మనకు ఎన్ఐఏ సంస్థ చెప్పింది. సో దాంతోపాటు కొన్ని జిల్లాలలో కూడా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పేసి కూడా గతంలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. నిజామాబాద్ గురించి మీరు ఏం చెప్తారు? నిజామాబాద్ కానీ, ఇటు బైన్సా కానీ, కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని రిస్ట్రిక్టెడ్గా ఉన్నటువంటి జిల్లాలు, సెన్సిటివ్గా ఉన్నటువంటి జిల్లాల గురించి మనం మాట్లాడుకోవాలా. సో ఎక్కడెక్కడ ఏ జిల్లాలలో ఇట్లాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, ఉసిగొల్పుతా ఉన్నారు ఉగ్రవాదాన్ని అనే దానిపైన? అంటే నేను ఒక 2-3 విషయాలు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకటి, ఈ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐకి సంబంధించిన మూలాలు మన జిల్లాలో ఉన్నాయి. మన జిల్లాతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే ఉన్నారు సిర్పూర్ కాగజ్నగర్ లో దాదాపుగా 60,000 ఓట్లు ఉంటాయన్న ముస్లిమ్స్. టౌన్లోనే. అక్కడ చిన్న హిందూ వ్యతిరేకవాదం అయినా సరే వాళ్ళు 100 మంది వచ్చి మనం కొట్టిసిపోతారు. అది చిన్న వ్యవస్థ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిదీ చిన్న విషయం కూడా వాళ్ళకి పక్కనే మహారాష్ట్రకి చేరవేస్తారు. అక్కడ అడవులలో ఉన్న నక్సల్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మన జిల్లాలో కూడా, నిజామాబాద్ లో కూడా ఈ ఐఎస్ఐ మూలాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఐఏ సంస్థ చెప్పింది. నేను చెప్తలే, ఇంకెవరో పేపర్ చెప్తలే. ఎన్ఐఏ సంస్థ నిజామాబాద్ లో ఆ మధ్యలో ఒక దాడి జరిగింది. మన నిజామాబాద్ లో ఉన్న ఒక ఏరియాలో ఒక దాడి జరిగింది. ఎన్ఐఏ వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసి, ఇక్కడ ఐఎస్ఐ సంబంధించిన మూలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి జనాలు, ప్రభుత్వం కూడా హెచ్చరించిపోయింది. అంటే దాని అర్థం ఏంటిది అంటే, మనం వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ఫ్యూచర్లో మనుగడ కోసం వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. అన్ని రకాలుగా వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చి, ఓటర్ కార్డు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఇల్లులు ఇచ్చి, వాళ్ళకి పిల్లలనిచ్చి
అన్ని రకాలుగా వాళ్ళు పోషిస్తున్నారు. దాన్ని మనం ఏదో ఇప్పుడు పహల్గాంలో జరిగింది కానీ అదొకటి ఘటన కాదు, ఇంకా మనం మేలుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. సో ఎవరైతే స్లీపర్ సెల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కీ రోల్ ప్లే చేసేటువంటి కొన్ని ప్లేసెస్ అంటే ఓల్డ్ సిటీ కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాలలో వాళ్ళు ఉంటున్నారు అనేది ఎన్ఐఏ క్లియర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో క్లియర్గా మాట్లాడుకుంటే మరి ఇట్లాంటి ఏరియాస్నే వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు? అంటే మా కులం మాది, మా మతం మాది అన్నట్టుగా వాళ్ళు ఏమైనా వ్యవహరిస్తూ ఉన్నారా, లేకపోతే వీళ్ళు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారా అనే దానిపైన కూడా ఖచ్చితంగా అడగండి క్వశ్చన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే నిజామాబాద్లో ఒక ఏరియా అనుకుంటున్నామో ఆ ఏరియాకి మనం పోలేని పరిస్థితి. అయితే ఒక సామాన్యుడిగా నేను పోలేని పరిస్థితి. ఒకవేళ నేను పోయినా అనుకోండి, నేను ఎంటర్ అయిన మూమెంట్ నుంచి ఎగ్జిట్ అయ్యే మూమెంట్ వరకు నా మీద నిఘా నేత్రం ఉంటుంది. వాళ్ళ ఖచ్చితంగా ఈ విషయాన్ని మరి మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మనము వీడియోస్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాలకు కూడా కొంతమంది వెళ్ళలేకపోతా ఉన్నాం, మనం వెళ్ళలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కూడా మనం మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అదే మాటని అన్న అయితే చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇదంతా కూడా ఎందుకు అంటే ఎక్కడికైనా పోయే స్వేచ్ఛ అనేది ఉంటుంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి కదా. అంటే అన్న మనం భారతదేశంలో ఉంటున్నాం కానీ కొన్ని ప్రాంతాలకు పోయే స్వేచ్ఛ మనకు లేదు. అంటే ఆ స్వేచ్ఛని మనం హరించుకుంటున్నాం కారణం అంటే వాళ్ళని మనం పెంచి పోషిస్తున్నాం. దానికి కారణం అదే ముఖ్య కారణం. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషించడం వల్ల ఇప్పుడు మనం ఏమైపోతుందంటే మనం హిందువులం మనం డబ్బాలు కొట్టుకుంటున్నాం అన్న. హిందువులు అనేది ఇంకా ఐక్యత రాలేదు. కానీ మనం ఏదైతే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు ఒక చిన్న ఇష్యూ అయితే 100 మందిలు వస్తారన్న. అదేదో బిల్లంలోకి ఎలకలు వచ్చినట్టు వచ్చేస్తారు వాళ్ళు. కానీ మన దగ్గర ఆ చలనం లేదు. వాళ్ళు తప్పు వాళ్ళ సైడ్ ఉన్నా సరే వాళ్ళు మనం కొట్టిపోతారు. కానీ మనం తప్పు మనం లేకపోయినా సరే మనం వాళ్ళు కొట్టినా పడుంటాం మనం. సో దీంతో పాటు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే అని పక్కన పెడితే కొంతమంది సినిమా యాక్టర్స్ కావచ్చు, హీరోయిన్స్ కూడా చాలా మంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. సో దానిపైన కూడా చాలా మంది దుమ్మెత్తి ఓషిరు అని చెప్పుకోవాలి. మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర కానీ దుమ్మెత్తి ఓషిరు. మరి వీళ్ళకేం చెప్తారు అన్న? ఇప్పుడు వాళ్ళ పబ్బం గడవాలంటే యాక్టింగ్ చేయాలంటే వాళ్ళు డబ్బులు కావాలంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు అనుకోండి, వాళ్ళు పాపులర్ అవుతారు. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంత వస్తుంది, వాళ్ళు హ్యాపీ లైఫ్ ఉంటుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు సఫర్ అయ్యేది? మనలాంటి కామన్ పీపుల్. అది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఇక్కడ లేకపోయినా వాళ్ళకి వీసాలు ఉంటాయి, వాళ్ళు వేరే దేశం పోయి బతకగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి రాపాటికి లక్షల కోట్లు వచ్చి ఉంటాయి పైసలు. మనలాంటి సామాన్య వ్యక్తి వేరే దేశం పోవాలంటేనే ఆలోచిస్తారు 10 సార్లు. ఎందుకు అన్ని ఖర్చు పెట్టుకోవాలి? మనం బయట మామూలుగా పక్క రాష్ట్రం పోవాలంటేనే, ఒక దేవాలయం పోవాలంటేనో, లేకపోతే ఇంకా విజిటింగ్ పోవాలంటానో, లేకపోతే ఏదైనా పర్యాటక కేంద్రం పోవాలంటేనో మనం ఒకరికి 10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకు? అరే కొంచెం డబ్బు ఉంటే మనం మన పిల్లలకు కానీ మన అవసరాలకు వాడతామని. కానీ వాళ్ళు అట్లా ఆలోచించరు. ఎందుకంటే విచ్చలవిడిగా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఇటువంటి విషయాలు మాట్లాడారు. ఇప్పటి వరకు పహల్గాం ఘటన అయిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ కానీ, హిందీ ఇండస్ట్రీ కానీ ఇంతమంది పెద్ద యాక్టర్లు ఉన్నారు. 1-2-3 తప్ప మిగతా వాళ్ళు మాట్లాడిందే లేదు. ఎందుకు మాట్లాడతలేరు అంటే ఎందుకంటే వాళ్ళ రోజులు గడవాయి. వాళ్ళ సినిమా రిలీజ్ అయితే వాళ్ళు రానియరు, చూడనియరు. అంతదాకా నిన్నటికి నేను ఒక న్యూస్ చూస్తున్నా. విష్ణు అనే ఒక తెలుగు యాక్టర్ ఉన్నాడు. ఆయనది రీసెంట్గా ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అనమాట. దానికి క్రిస్టియన్స్ బైకాట్ చేస్తారు. ఎందుకు బైకాట్ చేస్తారు అంటే దాంట్లో వాళ్ళ నిజ స్వరూపం చూపెట్టారు కాబట్టి. అట్లాంటి నిజమైన విషయాలు బయటకు రాకుండా ఉండడానికి తొక్కి పెడుతుంది మనల్ని. సో ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా మనము పాకిస్తాన్ని తునకలు చేసినట్టే ఉన్నాం. కాకపోతే దానికి ప్రతి దాడిగా ఎప్పుడైనా కూడా భారత్పై దాడి చేయొచ్చు పాకిస్తాన్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇంకొక సామెత కూడా ఉంటుంది, సచ్చిన పాముని కట్టెతో సచ్చిందా లేదా అని చెప్పేసి మనము రీచెక్ చేసుకోవాలా, ముట్టొద్దు డైరెక్ట్ అని. సో అది కూడా సచ్చిన పామే కాబట్టి ఖచ్చితంగా దాడులు అనేటివి ఉంటాయి. సో మాక్ డ్రిల్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. సో మాక్ డ్రిల్ చేసిరు అంటేనే ఏదో ఒకటి జరుగుతుంది అని ఒక సిమ్టమ్కి అనే దానికి మనం చెప్పుకుంటా ఉంటాం. హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ లాంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న? ఇప్పుడు మన దగ్గర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే మేజర్ సిటీస్ ఉన్నాయో, మేజర్ సిటీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐఎస్ఐ వాదులు వాళ్ళతో పాటు స్లీపర్ సెల్స్ కూడా అటాక్ చేసే ఆలోచనలు ఉన్నాయని మనకు ముందు నుంచి చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మన చుట్టుపక్కల మన పరిధి మించి కాకుండా మన పరిధిలో మన చుట్టుపక్కల మన కొత్త వ్యక్తులు వచ్చినా, వాళ్ళు కొత్తగా ఏమైనా కార్యకలాపాలు చేస్తున్నా వాటిని గమనించి మన దగ్గర ఉన్న అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మన కుటుంబాన్ని మన పక్క వాళ్ళని కాపాడిన విధంగా ఉండాలి. కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు అలర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలర్ట్గా లేమనుకోండి మన పీకా కోసేసిపోతారు ఖచ్చితంగా. సో ఇదండి మొత్తానికి మనకి భారత్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనే దానిపైన అయితే క్లారిటీగా మనకైతే మాట్లాడిరు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. సో దీంట్లో స్లీపర్ సెల్స్ రోల్ అనేది ఎంత కీలకంగా ఉంది,
దేశానికి సంబంధించినటువంటి గోప్యమైనటువంటి సమాచారాన్ని కూడా పాకిస్తాన్కి చేరవేస్తూ ఉన్న వాళ్ళ భరతమైతే పడతా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికే 9 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలా, లేదంటే మాత్రం ఎప్పుడు ఏం జరిగేది కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ సేఫ్గా ఉండాలని చెప్పేసి